వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఉచిత వినికిడి పరీక్షల శిబిరానికి విశేష స్పందన. ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్ఛార్జ్ హరీష్ బాబు ధర్మవరం పట్టణంలోని పోతుకుంట రోడ్డు నూతన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ఉచిత వినికిడి పరీక్షల శిబిరంకు విశేష స్పందన రావడం పట్ల ఎన్డీఏ కార్యాలయ ఇన్ఛార్జ్ మంత్రి హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుండి 26వ తేదీ వరకు ధర్మవరం నియోజకవర్గంలోని ప్రజలందరికీ ధర్మవరం ఎమ్మెల్యే ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్ నేతృత్వంలో వినికిడి లోపం ఉన్న వారి కోసం ఉచితంగా వినికిడి పరీక్షలు, వినికిడికి చికిత్స మిషన్ కొరకు పరీక్షలు నిర్వహించబడునని తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిబిరం నిర్వహించబడునని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వివేక్. ధర్మవరం గవర్నమెంట్ హాస్పిటల్లో దంతవైద్యంగా పనిచేస్తున్నాను. నిన్న మనకు ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ గారి కృషితో సంస్కృతి ఫౌండేషన్ మరియు దీన్ దయాళ్ ఫౌండేషన్ ద్వారా ఉచిత వినికిడి పరీక్షలు మరియు ఉచిత హీరింగ్ ఎయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. నిన్న 25వ తారీఖులో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. 26 ఈరోజు ధర్మవరం రూరల్ మరియు దర్శనం పిఎస్సి పరిధిలోని పేషెంట్లు చూడడం జరుగుతుంది. రేపు అనగా 27వ తారీఖు తాడిమర్రి మరియు ముదుగు మండలాల నుంచి పేషెంట్లు చూడడం జరుగుతుంది. 28వ తారీఖు బత్తలపల్లి మండలంలో పేషెంట్లు చూడడం జరుగుతుంది. 29వ తారీఖు మరి జనాలు అధికంగా ఉండడం వల్ల ధర్మవరం టౌన్ వాళ్ళకి ఇంకొకసారి పరీక్ష చేయడం జరుగుతుంది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. వచ్చే ప్రతి ఒక్కరూ ఒక ఆధార్ కార్డు, తమ రేషన్ కార్డు జిరాక్స్ మరి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని రావాల్సిందిగా మనవి. తర్వాత కూడా ఒక ఆడియోమెట్రిషియన్ ఇక్కడ మన హాస్పిటల్లో ఉంటారు. వాళ్ళు కంటిన్యూగా పరీక్షలు చేస్తారు. కాబట్టి ఆత్రపడద్దండి, బాధపడద్దండి. మనకు 10-15 రోజుల దాకా ఇది ప్రోగ్రాం జరుగుతుంది. వచ్చే హాస్పిటల్ ప్రతి ఒక్కరికి హీరింగ్ ఎయిడ్ మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన డిసిహెచ్ఎస్ గారికి, సిల్వియా మేడం గారికి, మన మాధవి మేడం గారికి, మరియు కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న ఏఎన్టీ డాక్టర్లకి మరియు ఆడియోమెట్రిషియన్ అందరికీ నా సంపూర్ణ ధన్యవాదాలు. నిన్న భోజన వసతి డాక్టర్ పుల్లాయప్ప గారు ఆశా హాస్పిటల్ వారు అందించడం జరిగింది. ఈరోజు భోజన వసతి అయ్యప్ప స్వామి సేవా సమితి వారికి అందించడం జరుగుతుంది. రేపు భోజన వసతి యువర్స్ ఫౌండేషన్ వారికి అందించడం జరుగుతుంది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరికైనా వినికిడి సమస్యలు ఉన్నట్లయితే వాళ్ళు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ మరియు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని రావాల్సిందిగా మనవి. ముఖ్యంగా కానీ ప్రోటోకాల్ పాటించండి. ఈరోజు అంటే 25వ తారీఖు ధర్మవరం టౌన్ జరిగిపోయింది. 26వ తారీఖు అంటే ఈరోజు ధర్మవరం రూరల్ మరియు దర్శనల పిహెచ్సి పరిధిలో పేషెంట్లు చూడడం జరుగుతుంది. 27 అనగా రేపు తాడిమర్రి మరియు ముదుగు మండలం పేషెంట్లు చూడడం జరుగుతుంది. 28 బత్తలపల్లి మండలం పేషెంట్లు చూడడం జరుగుతుంది. 29 తిరిగి ధర్మవరం టౌన్లో ఉన్న పేషెంట్లు చూడడం జరుగుతుంది. ధన్యవాదాలు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.